మిస్ వరల్డ్ వేదికపై మరోసారి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు తలక్కున మెరిశాయి. వరల్డ్ ఫ్యాషన్ ఫినాలే షోలో పోటీదారులు అందరూ తెలంగాణకు ప్రత్యేకమైన పోచంపల్లి, గద్వాల్ చీరల్ని ధరించి ర్యాంపై వాక్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అంతర్జాతీయ ఖ్యాతి పొందిన పోచంపల్లి హ్యాండ్లూమ్ వస్త్రాలతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మెరిశారు. 100కు పైగా దేశాల ప్రతినిధులు చీరకట్టులో సంప్రదాయబద్ధంగా కనిపించారు. అమెరికా, కరేబియన్ దేశాలకు చెందిన సుందరీమణులు చేనేత వస్త్రాలతో ర్యాంప్ వాక్తో ఆకట్టుకున్నారు. ఇక యూరోప్ ఖండానికి చెందిన దేశాల ప్రతినిధులు గొల్లభామల చేనేత చీరలతో మెప్పించారు. తెలంగాణ చేనేత వస్త్రాలతో డిజైన్లు చేయడం ఆనందంగా, గర్వంగా ఉందని డిజైనర్ అర్చన కొచ్చర్ అన్నారు. దీని ద్వారా చేనేత చీరలకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి దక్కుతుందని తెలిపారు. ఫ్యాషన్ ఫినాలేకు హాజరైన న్యాయ నిర్ణేతలు, ఆహుతులు తెలంగాణ సంప్రదాయ డిజైన్లను చూసి ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుందరీమణులు స్థానిక చేనేతలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడం ఆ డిజైన్లకు తయారీదారులకు మంచి గుర్తింపును, మార్కెటింగ్ అవకాశాన్ని ఇస్తుందని అంటున్నారు. ఈ ఆకర్షణీయమైన ఫ్యాషన్ ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా 108 మంది పోటీదారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ దేశాన్ని, ఖండాన్ని శైలి మరియు చక్కదనంతో ప్రాతినిధ్యం వహించారు. ప్రతి ఖండ విజేతను వారి సమతుల్యత, విశ్వాసం, రన్వే ఉనికి ఆధారంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం అనేక దశల్లో జరిగింది. ప్రారంభంలో ప్రతి ఖండం నుంచి 2 ఫైనలిస్ట్ను షార్ట్ లిస్ట్ చేశారు. ఆఫ్రికా నుంచి మిస్ కోటి ఐవోయిర్ ఫటోమాటా కౌలిబాలి మరియు మిస్ నమీబియా సెల్మా కమన్యాను ఎంపిక చేశారు. అమెరికా మరియు కరేబియన్కు ప్రాతినిధ్యం వహించిన వారిలో మిస్ మార్టినిక్ అరేలీ జోచిమ్ మరియు మిస్ వెనుజులా వలేరియా కన్నోవాను ఉన్నారు. ఆసియా మరియు ఓషియానియా ఫైనలిస్టులో మిస్ ఇండియా నందిని గుప్తా, మిస్ న్యూజిలాండ్ సమంతా పూలే ఉన్నారు. మిస్ బెల్జియం కరెన్ జాన్సన్ మరియు మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గెర్హార్ యూరప్ నుంచి అగ్రస్థానంలో నిలిచారు.